హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనమైతే సూర్యానగర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఇక్కడ రోడ్ వర్క్ అలాగే బ్రిడ్జి వర్క్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సరేనా? మీకు ఈ రోడ్ అంతా ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. ఓకేనా? చలో ఇంకెందుకు ఆలస్యం. ఇక్కడైతే బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది చాలా ప్రాబ్లం అయింది. బస్సులు తిరగక ఈ కదిరి వెళ్ళే బస్సులు కానీ ధర్మవరం బస్సులు కానీ వెళ్ళేదానికి మొత్తం అలా సరౌండింగ్ చాలా దూరం తిరిగి వెళ్తున్నాయి. మరి ఈ బ్రిడ్జి పూర్తయితే చాలా వరకు ట్రాఫిక్ తగ్గచ్చు, అలాగే చాలా మందికి అనుకూలంగా ఉండొచ్చు. ఓకేనా? చలో ఇంకెందుకు ఆలస్యం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనమైతే సూర్యానగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నామన్నమాట. సూర్యానగర్ బ్రిడ్జి పనులు ఎలా జరుగుతున్నాయో మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, రోడ్ అయితే ఇంతకుముందు పగలగొట్టారు కదా, దీన్ని వెడల్పు చేశారు చాలా. ప్రస్తుతం కంకర అయితే పోసారు రోడ్డు మీద. ఇలాగే కొత్త రోడ్ అయితే ఏమేమి వేయట్లేదు, కానీ పాత రోడ్డునే దాని మీద ఇంకో లేయర్ వేసి సపరేట్గా ఇంకో హైట్ అయితే వేస్తారు. అదే మన పరిస్థితి. కొత్త రోడ్లు వేసేదానికి మళ్ళీ డబ్బులు ఎందుకు లేని సగం రోడ్డు పాతది, సగం రోడ్డు కొత్తది అలా వేస్తారు. చూసారా మీకు? ఇక్కడ డ్రైనేజ్ ఉంది కదా, ఈ బ్రిడ్జి ఇదే ప్రాబ్లము. వాటర్ ఎక్కువై ఫ్లోడ్ ఎక్కువై బ్రిడ్జి బాగాలేనందువల్ల ఇది కొత్తది కడుతున్నారు. బ్రిడ్జ్ అయితే వేసేసారు, కానీ ఇంకొంచెం రోడ్ వర్క్ పెండింగ్ ఉంది. రోడ్ వర్క్ అయితే చేయాలి. ఇది సూర్యానగర్ బ్రిడ్జ్ ప్రస్తుతం ఇలా ఉందండి. రోడ్డు మీద కంకర వేశారు. మధ్యలో చూడండి ఇలా డివైడర్స్ కట్టారు. డివైడర్కి మధ్యలో మళ్ళీ ఇలా పైప్ లైన్ వెళ్తుంది. వాటర్ కానీ కరెంట్కి కానీ పోల్స్ కానీ దీని మీద కరెంట్ పోల్స్ పెడతారనుకుంటా మేబీ. అలాగే చెట్లకు పెట్టేదానికి పెద్దగా గ్యాప్ అయితే లేదు, చాలా చిన్నగా కట్టారు డివైడరు. ఇలా కరువుతో చూడండి ఎలా చేస్తున్నారు. ఓకే, ఇది సూర్యానగర్ బ్రిడ్జ్ అండి. వెహికల్స్ పోయేదానికి అలవ్ లేదు, మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేసారు. రోడ్ అయితే వేస్తున్నారు కదా, అందుకని చెప్పి వెహికల్ లేదన్నమాట. ఇలా వెళ్తే హౌసింగ్ బోర్డు వెళ్తుంది, విద్యుత్ నగర్, సాయినగర్ అవన్నీ వెళ్తాయి కదా. కది రోడ్ అనమాట ఇది. సరేనా? ఇప్పుడు మనము ఓల్డ్ టౌన్ లోకి వెళ్ళే రూట్ చూద్దాము ఎలా ఉందో. ఓకేనా? చలో. ఇప్పుడు మనం సూర్యానగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నామండి. చూడండి ఎలా డివైడర్స్ వేసారు. బ్రిడ్జ్ మీద స్లాబ్ అయితే వేశారు, అలాగే సైడ్ వాల్స్ కడుతున్నారు. డ్రైన్ వాల్ కడుతున్నారు కదా. మొత్తం ఇళ్ళన్నీ ముందరకు వచ్చాయి. పాల్గొట్టిన తర్వాత చాలా చాలా ఇబ్బంది ఉంది అనుకుంటా. ఇంకొంచెం లోపలికి ఉంటే చూడండి ఆ రూమ్ అయితే ఎలా ఉందో. ఇది ఇక్కడైతే కంగారు వేసారు రోడ్ వేసాను కదా. ఇది చూడండి మధ్యలో డివైడరు. మనం అలాగే కొంచెం ముందుకు వెళ్దాము. ఇప్పుడు మనం ఓల్డ్ టౌన్ రోడ్లోకి వెళ్తున్నాము. ఇక్కడ వెహికల్స్ వెళ్ళడానికి వెళ్తే అలవ్ లేదు. ఈ రోడ్డు వేస్తే చాలా మటుకు చాలా బాగుంటుంది. బస్సెస్ కానీ ట్రాఫిక్ కానీ చాలా కొంచెం మటుకు తగ్గచ్చు. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సిటీ సాయి స్వీట్ దగ్గర ఉన్నాము. అలా లెఫ్ట్ సైడ్ వెళ్తే సాయినగర్ వెళ్తుంది, సెకండ్ క్రాస్ థర్డ్ క్రాస్కి. చూడండి డ్రైన్ వాల్ అయితే ఎలా చేస్తున్నారో. డ్రైనేజ్ వాటర్ అంతా పోయికి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ సర్కిల్ అనమాట, ఇలా సాయినగర్ వెళ్తుంది లోపలికి, అలాగే కాలేజ్ కూడా వెళ్తుంది లోపలికి.
ఇది చూడండి, డివైడర్ ఎంత చిన్నగా కట్టారు. ఇక్కడైతే కొత్త బిల్డింగ్ కడుతున్నారు. కొంచెం డ్రైనేజ్ కూడా, వీళ్ళకి పార్కింగ్ ఏరియా అస్సలు లేదు. చూడండి, పార్కింగ్ ఏరియా లేదు ఇంత పెద్ద బిల్డింగ్కి. జనాలు మరి వరస్ట్ అయిపోయారు. ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నారు. అన్ని లోపలికి డ్రైనేజ్ కట్టడంతో అన్ని చాలా కొలాప్స్ అయిపోయాయి బిల్డింగ్స్ అన్ని. ఏరియా అంతా మెయిన్ స్కానింగ్కి, హాస్పిటల్కి చాలా ఫేమస్. ఇక్కడ స్టార్ డయాగ్నోస్టిక్ అన్నీ ఉన్నాయి. చూడండి, రోడ్ వర్క్ అయితే చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఇలా కింద రోడ్డు ఇలాగే ఉంటుంది, ఇలా పైన ఒక లేయర్ వేస్తారంటే. ఇదండి పరిస్థితి సూర్యానగర్ దగ్గర. ఇంకోసారి వ్యూ చూద్దాము. చూడండి, ఇది హౌసింగ్ వైబర్ రోడ్డు ఎలా ఉందో. ఇలా వేస్తున్నారు రోడ్ అయితే. డివైడర్ అయితే చాలా చిన్నగా ఉంది. మొత్తం టౌన్లో రోడ్లన్నీ ఇలాగే వేస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇటుకలేం అమ్ముతున్నట్టు. ఇక్కడ మనం డామినోస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ డామినోస్ పిజ్జా ఉంది కదా, ఇక్కడ ఎలా పని జరుగుతుందో చూద్దాము. చూడండి డ్రైనేజ్ ఎలా ఉందో. మొత్తం ఆ బిల్డింగ్ కూడా పడగొట్టేశారు. ఆంటీ పూలు అమ్ముతున్నారు పొద్దున్న. ఇప్పుడు మనం ఓల్డ్ టౌన్ సర్కిల్కి అయితే వచ్చేసామండి. మనం ఇలా వెళ్తే రైట్ సైడ్ వెళ్తే ఓల్డ్ టౌన్కి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే సప్తగిరి సర్కిల్, అలాగే టౌక్లాక్ వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తే బస్ స్టాండ్కి వెళ్తుంది. ఇక్కడైతే ఆటోలు పెట్టారు కదండి. ఓకేనా ఫ్రెండ్స్, నా బైక్ అయితే అక్కడ పెట్టాను, దాన్ని తీసుకున్నాను, వెళ్తున్నాను. ఓకేనా, చలో ఇంకోసారి వ్యూ చూసేద్దాం ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి ఫ్రెండ్స్, నేను తీస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. టౌన్లో అయితే చెప్పండి, బయటికి వెళ్ళాలంటే కష్టం, నా వర్క్ విడిచిపెట్టి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. చూడండి, రోడ్డు అయితే సగం మధ్యలో సగం వేస్తున్నారు. ఇటు సైడ్ అలాగే పెట్టారు, ఇటు సైడ్ కూడా అలాగే పెట్టారు. మధ్యలో రోడ్డు అయితే ఇలా వేశారు, కంకర. పొద్దున్నే జనాలంతా స్కానింగ్ కోసం వచ్చారు. స్కానింగ్ తీపిస్తున్నారు కదా, దాని రిపోర్ట్స్ కోసం వచ్చారు. స్కానింగ్ అయితే కొన్ని వేలు ఖర్చు పెడతారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫ్రీ అనమాట. మరి ఇక్కడైతే డబ్బులు చాలా పే చేయాలి. 3000 నుంచి 7,000 వరకు పే చేయాలి ఒక స్కానింగ్కి. చూడండి ఫ్రెండ్స్, సూర్యానగర్ బ్రిడ్జికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడైతే. మీకు అటువైపు నుంచి వ్యూ చూపించాను కదా, మరి ఇటువైపు నుంచి కూడా వ్యూ చూపిస్తాను. ఈ రోడ్డు రావడంతో దాదాపు కొన్ని బిల్డింగ్స్ అన్నీ కొంచెం వెనక్కి జరుపుకోవాల్సి వచ్చింది. నిర్దాక్షిణ్యంగా పడగొట్టేశారు. ఇక్కడ చెడి సాయి స్వీట్స్ ఉంది కదా, ఇదైతే పర్వాలేదు, లోపలికి కట్టుకున్నట్టున్నారు. మరి పార్కింగ్ లేదు. పార్కింగ్ ఎక్కడ పెట్టుకున్నారు? రోడ్లో పెట్టుకుంటారా వెహికల్స్ అన్ని? అదే నాకు చాలా బాధ వేస్తుంది. ప్రతి ఒక్కరికి వెహికల్ ఉంది, బండి వేసుకునే వస్తారు రోడ్డు మీదకి, అది ఎక్కడ పెట్టుకుంటారు? స్థలం అయితే చాలా తక్కువైంది పల్లె ప్రజలంతా పట్టణానికి వచ్చి రావడంతో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను.